నీకు ఆపర్చునిటీస్ రావాలి అంటే నీ అవసరం ఈ ప్రపంచంలో క్రియేట్ చేసి విడిచిపెట్టేసే మిత్రమా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒరిస్సా క్యాపిటల్ అయినటువంటి భువనేశ్వర్ సిటీ నేను వెళ్ళాను అనమాట. వెళ్ళాక అక్కడ నాకు క్యాబ్ అవైలబిలిటీ లేకపోతే ఒక ఆటోలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నేను ట్రావెల్ చేశాను. వెళ్తూ ఇంతలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఫోన్ కాల్ మాట్లాడుకుంటే ఆ ఆటో డ్రైవర్ నా మాటలను అబ్జర్వ్ చేశాడు. తర్వాత నాకు తను అడిగాడు ఏంటంటే, గురువు గారు మీరు ఏమైనా మోటివేషనల్ స్పీకరా అని చెప్పేసి అడిగాడు అనమాట. అవునమ్మా, నేను ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని అని చెప్పేసి మామూలు మాట్లాడుకున్నాం. తర్వాత ఆ పిల్లవాడు ఒక విషయం నాకు అడిగాడు, గురువు గారు నేను చేసింది ఇంజనీరింగ్, కానీ ఇప్పుడు నా ప్రొఫెషన్ ఆటో డ్రైవర్. నాకు అర్థం కావట్లేదు, నేను తీసుకున్నది మెకానికల్ ఇంజనీరింగ్, బట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీస్ నేను సంపాదించుకోలేకపోయాను. కొన్ని దగ్గరికి వెళ్ళాను, కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ రిజెక్ట్ చేయబడ్డాను. దాని తర్వాత నాకు అనిపించింది ఒక ఆటో తీసుకుని నడిపిస్తున్నాను అని చెప్పేసి తన బాధలు ఏవో చెప్పాడు అనమాట. ఇంతలో నా తన డెస్టినేషన్ వచ్చింది, నేను దిగాను, వచ్చేసాను, అయిపోయింది అక్కడికి. కానీ ఆ పిల్లవాడు అడిగిన క్వశ్చన్ నాకు ఎప్పుడు కూడా అది మనసులో ఎలా అనిపించిందంటే, ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లం మన సొసైటీలో చాలా మందితో జరుగుతుంది కదా, ఎగ్జాక్ట్లీ దీనికి రీజన్ ఏంటి అని నాకు అనిపించింది అనమాట. అందరం చదువుకుంటాం, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదువుకుంటాం, కష్టపడతాం, కానీ అనుకున్న గోల్స్ సాధించలేకపోతుంటాం. ఈ సొసైటీలో మనం అనుకున్నది సాధించాలన్నా, మన మనుగడ సాధించాలంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏం కావాలని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చిందనమాట. ఆ ఆలోచన నుంచి వచ్చిన వీడియో ఇది. సో లెట్ us కమ్ టు ది టాపిక్. నా క్వశ్చన్ ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు మనుగడ సాధించాలంటే ఏం చేయాలి? ఈ ప్రపంచం నిన్ను ఎప్పుడు ఆదరిస్తుంది? ఈ ప్రపంచంలో నువ్వు ఎప్పుడు నిలబడగలవు? ఇంకా మీ అందరికి కూడా ఇంకా చక్కగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ ద్వారా మనం దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మిత్రమా. ఒక ఆవు దారి తప్పి అడవుల వైపు అలా వెళ్ళిపోయింది మేతకి. దాన్ని ఒక పులి చూసిందనమాట. పులి ఏం చేసిందంటే ఈ ఆవును వెంబడిస్తూ పరిగెట్టిందనమాట. ఈ ఆవు పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెడుతూ ఒక పెద్ద బురద గుంత ఉండాలి, దాంట్లో ఆవు పడిపోయిందనమాట. అక్కడి నుంచి కదలలేకపోతుంది. దాన్ని వెంబడిస్తూ ఈ పులి ఏం చేసిందంటే ఆ గుంతలోనికి దూకిందనమాట. కానీ అది ఆవు వరకు చేరలేకపోయింది. ఆవు అక్కడుంది, పులి ఇక్కడుంది. ఇద్దరి పరిస్థితి ఏంటి, బురద గుంతలోంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కాలు తీస్తుంటే కూరుకుపోతున్నాయి, ఎంత ప్రయత్నిస్తుంటే అంత కూరుకుపోతుంది అనమాట. ఏమీ చేయలేకుండా అక్కడ అలా ఉండిపోవడం తప్ప ఇంకా అవకాశం లేదనమాట. ఇద్దరి పరిస్థితి అక్కడ ఏంటంటే పులి చచ్చిపోద్ది, ఆవు కూడా చచ్చిపోద్ది, ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. కానీ ఆవు చాలా ప్రశాంతంగా ఉంది, అసలు తన ముఖంలో బాధ కనిపించట్లేదు అని చెప్పేసి పులికి డౌట్ వచ్చి పులి స్వయంగా అడిగింది అనమాట ఆవుని, ఇంతకీ నీకు టెన్షన్ అనిపించట్లేదా? ఎనీహో నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు కదా, నీకు టెన్షన్ అనిపించట్లేదా అంటే అప్పుడు ఆవు ఒక మాట చెప్తాను అనమాట. చూడు, నువ్వు నాకన్నా బలమైన దానివే, కాదంటే ఈ అడవిలో ప్రతి జంతువు కూడా నీకు జడుస్తుంది. నువ్వు నాకన్నా బెటర్, దాంట్లో తిరుగులేదు. కానీ నీ అవసరం ఈ ప్రపంచంలో మాత్రం ఎవరికి లేదు. కానీ నా పరిస్థితి ఏంటి తెలుసా, ఇప్పుడు సాయంకాలం 6 అవుతుంది, చీకటి పడుతుంది, నాకంటూ ఒక యజమాని ఉన్నాడు, వాడికి నా అవసరం ఉంది. ఎందుకంటే వాడి పిల్లవాడికి పాలు కావాలి, అందుకోసం వాడు వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురద గొంతులో చూసిన తర్వాత వాడు ఒక్కడు తీయలేకపోతే నలుగురిని పిలిచొచ్చి నన్ను ఇక్కడ తీస్తాడు, నేను రక్షింపబడతాను. ఎందుకు అంటే ఆ అవసరం వాళ్ళ ఇంట్లో ఉంది కనుక వాళ్ళు వచ్చి నన్ను తప్పకుండా తీసుకువెళ్తారనమాట. కానీ నువ్వు ఏనాడు కూడా నీ అవసరాన్ని క్రియేట్ చేసుకోలేదు. నువ్వు నీ అవసరం ఎవ్వరికీ లేదు, అలా నువ్వు బ్రతికావు కనుక ఈరోజు ప్రాబ్లం వచ్చేటప్పుడు నువ్వు ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నావు. నా అవసరం ఈ ప్రపంచానికి ఉంది కనుక నేను ఈరోజు రక్షింపబడుతున్నాను అనమాట. అలా నీకన్నా బలవంతురాల్ని కాదు, నీకన్నా తెలివైన దాన్ని కాదు, కానీ ఈ రోజు నాకు అస్తిత్వం ఎందుకు ఉంది అంటే డ్యూ టు మై నీడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నా అవసరం ఉంది కనుక నేను ఉన్నాను. సో మిత్రమా, ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఎలా చదివారు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, ఇవన్నింటికన్నా ఇంకొక విషయం ఏమైనా ఉంది అంటే మీ అవసరాన్ని ప్రపంచానికి సృష్టించి విడిచిపెట్టేయాలి. ఉన్నంత కాలం నీకు జాబ్ లేకుండా ఉండదు.
ఎందుకంటే నీ అవసరం, ఒక కంపెనీకి నీ అవసరం ఉండాలి, ఒక కాలేజ్కి నీ అవసరం ఉండాలి, ఒక యూనివర్సిటీకి నీ అవసరం ఉండాలి, ఒక సమాజానికి నీ అవసరం ఉండాలి. అలా బ్రతుకు. నీ అవసరాన్ని క్రియేట్ చేసేసి, నీ అవసరాన్ని క్రియేట్ చేసి విడిచిపెట్టేసే సమాజంలో డెఫినెట్లీ సమాజం నీ వైపు వస్తుంది, సమాజం నిన్ను లాగుతుంది. ఎస్ ప్లీజ్ కమ్ టు అస్ అండ్ వర్క్ విత్ అస్ అని చెప్పేసి అప్పుడు నీకు ఆపర్చునిటీస్ వస్తాయి మిత్రమా. ఎప్పుడు కూడా ఇది ఒకటే గుర్తుంచుకోండి, ఆల్వేస్ క్రియేట్ యువర్ నీడ్ ఇన్ దిస్ వరల్డ్. నీ యొక్క అవసరం ఈ ప్రపంచంలో క్రియేట్ చేసి విడిచిపెట్టేసి, అనుకోకుండా, ఎవరికి తెలియకుండా, నీకు కూడా తెలియకుండా ఆపర్చునిటీస్ నీ వెంట పడతాయి. నీకు ఆపర్చునిటీస్ రావాలి అంటే నీ అవసరం ఈ ప్రపంచంలో క్రియేట్ చేసి విడిచిపెట్టేసే మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.